ఈరోజైతే నేను ఒక ఎలక్ట్రిక్ స్టవ్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను. ప్రతిసారి నాకే ఎందుకు ఇలా అవుతుంది అని రిటర్న్ చేద్దాం అనుకున్నాను. ఇది అయితే ఐబిల్ కంపెనీ వాళ్ళది. ప్యూర్ చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 2000 వోల్ట్ పవర్ వస్తుంది. ఇది అయితే ఆల్రెడీ దీన్ని తీసి నేను అంతా నేర్చుకున్న తర్వాతే మీ ముందరకు వచ్చాను. నేను చాలా అంటే చాలా బాగుంది. దీని ప్రాసెస్ ఇది ఎలా ఉంటుందో మీకు నేను చూపిద్దామని చెప్పి ముందు నేర్చుకొని తర్వాత మీ ముందుకైతే తీసుకొని వస్తున్నాను. నేను నేర్చుకోక ముందే మీకు నేను చెప్తే ఎలా ఉంటుంది, బాగోదు కదా. ఇది ఐబిల్ కంపెనీ. ఇది చాలా అయితే చాలా బాగుంది క్వాలిటీ. దీన్ని యూస్ చేసే విధానం ఎలా అంటే, ముందుగా దీని మీద ఉండే అన్నీ అయితే నేను తీసేసాను ఆల్రెడీ. మళ్ళీ అయితే ఇది ప్యాక్ చేసి పెట్టాను. తీసినట్టు అనేం కాదు. మనం ముందుగా పవర్ 3 పిన్నులు ఉండే పవరు ప్లగ్ బాక్స్ కానీ ఇంకొకటి మనకి అవైలబుల్గా దగ్గరగా ప్లగ్ బాక్స్ ఉంటే దానికైనా తీసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ప్లగ్ బాక్స్లోకి అయితే పిన్ పెట్టేసేద్దాము. చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది. కింద స్టాండ్గా కూడా బాగుంది. ముందుగా పవర్ బటన్, అక్కడ రెడ్ బటన్ ఉంది కదా, అది పవర్ ఆను ఆఫ్ రెండిట్లకే అదే యూస్ చేయాలి. తర్వాత ప్రోగ్రామ్, తర్వాత ఇదేంటంటే ప్లస్ ఉండేదంటే పవర్ని పెంచుకునేది, ఇది మనకు టైమింగ్ అది సెట్ చేసుకునేది. ఇలా ఉంటుంది. మనం ఆను ఆఫ్ బటన్ని ప్రెస్ చేయంగా మనకి 2000 కరెంట్ పవర్ అయితే వస్తుంది. ప్రోగ్రామ్ ఫిక్స్ చేద్దాము. చూడండి ఎంటీ అని వస్తుంది కదా, ఎంటీ అని నేనైతే చాలా భయపడ్డాను. ఏంది ఇది ఇలా వస్తుంది, నేను రిటర్న్ చేసేస్తే బాగుంటుందిలే అనుకున్నాను. నేర్చుకొని తర్వాత మీకు చూపిస్తున్నాను. 2000 మనకి పవర్ ఉంది. అంత పవర్ అవసరం లేదు మనకి. 200 500 పెట్టుకోండి. 2000 పెట్టామంటే పాలు నేలకు ఉంటాయి. ఇది ఆల్రెడీ పాలాభిషేకం అయిపోయింది. ఈ స్టవ్ అయితే 200 500 పవర్ పెట్టుకున్నామంటే మనకి కొంచెం సిమ్లో ఉంటుంది. 200 అంటే పెంచుకోవాలంటే ప్లస్ని, తగ్గించుకోవాలంటే మైనస్ని ఇలా చేసుకున్నామంటే వాటర్ చూడండి బాయిల్ అవుతుంది. 2000 అంటే మనకి హెవీ పవర్ వస్తుంది. ఇది మనకైతే నాకైతే 2 అవర్స్ అయితే ఇచ్చారు కంటిన్యూషను. నేనైతే మైనస్ చేస్తూ ఉన్నాను. చూడండి మీరు టీ గట్రా పెట్టుకోవాలంటే మైనస్ నొక్కోండి. 200లోకి బాగుంటుంది. 500 కూడా కొంచెం ఎక్కువగానే పవర్ ఉంటుంది. 2 అవర్స్ కంటిన్యూషన్ వర్క్ చేసుకోవచ్చు. మనం స్టీల్ పాత్రలు సమతుల్యంగా ఉండే వాటిల్నే యూస్ చేయాలి దీని మీద. దీనికి వాడే మనం ఏమైనా దొల్లినా కూడా మనము టిష్యూతో క్లీన్ చేసుకోవచ్చు. మనకి షాక్ కొడుతుంది అలాంటి భయాలేమి. సమతుల్యంగా ఉండేది తీసుకోండి. ఏదైనా మనకి కుక్ అయింది అది కంటిన్యూషన్గా ఉన్నప్పుడు కూడా మనం ఆఫ్ చేసి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకేం షాక్ ఏం కొట్టదు పవరు. చూడండి నేనైతే ఇంకొక దాన్ని ఇప్పుడు పెట్టడానికి ట్రై చేస్తున్నది. గుంటుపుల బంగారాలు ఇది పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బ్యాక్ సైడ్ పెయింట్ ఉంది కదా, పెయింట్ ఉండేవి ఇలా సమతుల్యంగా లేకుండా ఎత్తు తగ్గులుగా ఉండేవి. ఇలాంటి అన్నిటిని వాడటం వల్ల ఎంటీ చూపిస్తుంది కదా, ఎంటీగానే ఉంది. మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నా అవ్వలేదు కదా, ఇలా ఎంటీగా ఉంది. ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఏం చేసినా కూడా అది వర్కింగ్ కాలేదు. ఎందుకంటే ఎక్కువ పెద్ద పెద్ద పాత్రలు అలాంటివి పెట్టకుండా మనకి ఒక 2-3 పర్సన్స్ కుక్ చేసుకోవచ్చు. ప్లగ్ ఆఫ్ చేసినా కూడా ఈ ఫ్యాను తిరుగుతూనే ఉంటుంది. కొంచెంసేపు అలా ఉంచేసిన తర్వాత మనం ఫ్యాను ఆఫ్ అయిన తర్వాత ప్లగ్ బాక్స్ నుంచి ప్లగ్ని సపరేట్ చేయండి. ఇదైతే మనకు షాక్ కొట్టడం అలాంటిది ఏమీ ఉండదు. క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ. ఐబిల్ కంపెనీ ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ట్రై